దరిద్రత అనగానే అందరికీ గుర్తొచ్చేది ఆర్థిక దారిద్ర్యం. ఆర్థిక దారిద్ర్యం ఒక్కటే దరిద్రం కాదండి. దరిద్రత అంటే ఓన్లీ డబ్బు లేకపోవటమే దరిద్రత కాదండి. జీవితంలో విలువలు కోల్పోయి, ఒక డెస్టినీ అంటారు కదా, ఒక గమ్యం, ఒక గురి కోల్పోయి, అసలు ఆ జీవితం ఎందుకో, దాని గమ్యం ఏటో, దాని పయనమేటో కూడా అర్థం కానటువంటి దరిద్రత. అంతేకాదు ఆధ్యాత్మిక దరిద్రత, అసలు దరిద్రత ఇది ఏర్పడిద్దండి. కొంతమంది అనుకుంటారు, నేను తాగినా సరే మా ఇంట్లో డబ్బులు బాగానే ఉన్నాయిగా అనుకుంటారు. నేను చెబుతున్నా, ఇప్పుడు ఉన్నాయి, తప్పకుండా పోతాయి భవిష్యత్తులో, గ్యారెంటీ ఇస్తా. నీకు చెప్ప చేతికి రావటం ఖాయం.